హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియోకుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియోకుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీరామ్. స్రవంతి మూవీస్, ఈ తరం పిక్చర్స్ బ్యానర్ లో దాదాపు 25 చిత్రాలకు పైగా కో డైరెక్టర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి సత్యం బెల్లంకొండ డైరెక్టర్ గా స్నేహితుడా సినిమా ద్వారా లాంచ్ అయ్యారు. అదేవిధంగా స్నేహితుడా సినిమా విడుదల అన్ని చోట్ల కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. అదేవిధంగా ఆయన మనసులోని భావాలు పంచుకోవడానికి ఈ రోజు మనతో ఉన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం సత్యం గారు. థ్యాంక్ యూ అండి. మీ రేడియో కుషి.com వ్యూవర్స్ అందరికీ కూడా అభినందనలు. అదేవిధంగా స్నేహితుడా సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. అదేవిధంగా ఎటువంటి స్పందన మీకు అందుతోంది? ఆ సినిమా సక్సెస్ విశేషాలు చెప్పండి సార్. అంటే మెయిన్ మేజర్ థింగ్ ఏంటంటే చాలా పెద్ద సినిమాల మధ్య మా సినిమా రిలీజ్ అయింది స్నేహితుడు అనేది. బాగా హై బడ్జెట్ లో ఆ సినిమాలు ఉన్నాయి, బాగా లో బడ్జెట్ లో మా సినిమా ఉంది. ఆ డిఫరెన్స్ ఏమీ ప్రేక్షకులు చూపించట్లేదు. అంటే హ్యాపీగా థియేటర్కి వెళ్లిన ప్రతి ప్రేక్షకుడిని కూడా 2.5 గంటల పాటు నవ్విచ్చే సినిమా అని చెప్పి బయట మౌత్ టాక్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అదే రకంగా కూడా థియేటర్కి వచ్చిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూసిన దాన్ని బట్టి చూస్తే ఏంటంటే కూర్చున్న దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి వరకు కూడా అప్లాజ్ ఏదైతే ఉందో ఆ లాఫ్టర్ తో పాటు అది పక్కాగా కనిపిస్తా ఉందండి. దానివల్ల బయటికి వెళ్లిన తర్వాత మార్కెట్ లో ఉన్న సినిమాలన్నిటితో పోల్చుకుంటే నవ్వు ఈ సినిమాలో ఎక్కువగా ఉంది. కాబట్టి జనరల్ గా మా సినిమాకి మిగతా సినిమాలతో ఇదిగా కంపేర్ చేస్తున్నారు అనమాట. అది అవును సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఇందులో కూడా ఈ ఏదైతే ఈ హ్యూమరస్ సీన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ అవుట్ అండ్ అవుట్, ఈవెన్ హీరోతో కూడా కామెడీ కూడా చేయించారు. అదంతా కూడా చాలా బాగా వచ్చింది. అదేవిధంగా పబ్లిక్ అందరూ కూడా చాలా ఎంటర్టైన్ అవుతున్నారు అనేది టాక్. సో దీంతో పోల్చుకుంటే కంప్లీట్ గా ఈ సినిమా స్నేహితుడా సినిమా సబ్జెక్ట్ టైటిలే ఒక డిఫరెంట్ గా ఉంది. అంటే స్నేహితుడా అంటే ఏదైనా ఫ్రెండ్షిప్ కోసం చెప్తారనుకుంటా సత్యం గారు. ఎందుకంటే ఇంతకుముందు మీరు చేసిన చిత్రాలని కూడా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్లు, తర్వాత ఒక టైప్ ఆఫ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లోనే చేయడం జరిగింది. అసిస్టెంట్ గా ఉన్నప్పుడు, కో డైరెక్టర్ గా ఉన్నప్పుడు కూడా ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. కాబట్టి అంటే ఆడియన్స్ థియేటర్ వచ్చేంత వరకు కూడా సత్యం ఏం ప్రజెంట్ చేశారు అనేది మాత్రమే వాళ్ళు చూస్తారు. వచ్చిన తర్వాత చూస్తే స్నేహితుడు అనేది కంప్లీట్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇదంతా కూడా చాలా చక్కగా ప్లాన్ చేసుకుని చేయడం జరిగింది. అసలు స్నేహితుడు ఆ సబ్జెక్ట్ కి అసలు ఇన్స్పిరేషన్ ఏంటండి? అసలు బేసిక్ లైన్ కి ఇన్స్పిరేషన్ ఏంటి? బేసిక్ లైన్ అంటే అంతకుముందు నేను చెప్పాను. ఘర్షణ మణిరత్నం ఘర్షణ అనే సినిమాలో ఒక డైలాగ్ ఉందండి. ఇది ఆయనకి విజయ్ కుమార్ కి 2 భార్యలు అయితే, రెండో భార్య కూతురు పెళ్లి చూపులు అయితే ఫాదర్ రైటింగ్ గా రాలేదు అని అంటే వస్తాడు అని చెప్తాడు. చివరికి రారండి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్లిపోతా ఒక మాట అన్నారు, అదే బాబు ఉంచుకున్న దానికి చేసుకున్న దానికి తేడా అని చెప్పేసి. ఆ ఒక్క మాటే ఈ సినిమా కథ రావడానికి కారణం. యాక్చువల్ గా అంత సింపుల్ గా, అంటే ఒక చిన్న కథతోటి సినిమా మనం ఎందుకు చేయలేము, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ట్రై చేసామండి. అలాగే మేము ఏ క్యారెక్టర్ చూసినప్పుడు నాజర్ గారి క్యారెక్టర్ చాలా సీరియస్ గా ఉండాలి, కానీ సీరియస్ తో పాటు ఎంటర్టైన్ గా చేయడం జరిగింది. అది బ్రహ్మాండంగా అప్లాజ్ వచ్చింది థియేటర్ లో. ఏ రకంగా చూసినా కానీ మన కథ పుట్టడానికి అది ఒకటే చిన్న కారణం అండి. ఇప్పుడు పెళ్లి చూపులకు వచ్చాడు, చాలా పరువు గల మనిషి, పెళ్లి చూపులకు వచ్చారు, కూతురు లేదు, ఇంకంతకంటే అవమానం ఏముంటుందండి ఎవరికైనా కూడా. దాని నుంచి మిగతా కథ అంతా చేసుకుంటా వెళ్ళింది యాక్చువల్ గా. అదేవిధంగా అంటే సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే గతంలో మీరు చేసిన సంస్థల్లో వచ్చిన సినిమాలన్నీ కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్ అవన్నీ కూడా. సో ఇది వాటితో కంపేర్ చేసి చూసుకుంటే చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. సో మీరు ఎట్లా హ్యాండిల్ చేయగలిగారు ఇది? ఒకటండి, మనం ఫస్ట్ మన కథ ఓకే చేసింది జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ అండి, సత్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద. మనం చాలా రకాల కథలు అనుకుంటాం, ఎందుకంటే మనం అలాగే చాలా రకాల వ్యక్తుల దగ్గర కూడా మనం తిరుగుతూ ఉంటాం. తిరుగుతూ ఉన్నప్పుడు యాక్చువల్ గా నేను జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ లో చెప్పింది వేరే కథండి ముందు. ఇప్పుడు ఆ కథ చేయడానికి ఏంటంటే ఒక స్టార్ హీరో కావాలి, ఒక స్టార్ కావాలి. స్టార్ కావాలంటే వాళ్ళు ఉన్న కమిట్మెంట్స్ ప్రకారం అయితేనే ఇంకోటి అయితేనే ఇప్పుడు చేసే అవకాశాలు తక్కువ. అందుకని చెప్పేసి లో బడ్జెట్ లో కొత్త వాటితో ఏదైనా చేయడానికి ట్రై చేద్దామని చెప్పి ఈ కథ తయారు చేసుకుని వాళ్ళకి వినిపించడం. అది ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన కథ కావడంతో వాళ్ళు కూడా లైక్ చేశారు. డెఫినెట్ గా ఇది ఆడియన్స్ మధ్యకి వెళ్తే మనకు వర్కౌట్ అవుతుంది, ఎంటర్టైన్మెంట్ గా కూడా మోర్ పాజిటివ్ ట్రెండ్ గా కనపడతా ఉంది అని వాళ్ళు లైక్ చేయటం. ఆ ప్రాసెస్ లో ఎవరో అనుకుంటున్నప్పుడు అష్టాచమ్మ రిలీజ్ అయింది. ఆ కుర్రాడు అయితే ఎలా ఉంటుందని ప్రొడ్యూసర్ గారితో చెప్పడం, తర్వాత నచ్చావలే అనే అమ్మాయిని కిరణ్ గారు రిఫర్ చేయటంతో ఈ స్టార్ట్ అయిపోయింది.
అదేవిధంగా గతంలో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ సంస్థ నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా దాదాపు అంతే పెద్ద హీరోలతో పెద్ద హెవీ కాస్టింగ్ తో చేయడం జరిగింది. ఒక రకంగా చిన్న అంటే ఈ నాని మాధవీలత వీళ్ళిద్దరు కూడా ఆర్టిస్టులు ఇద్దరు కూడా ఒక 2 సినిమాలు బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన వాళ్ళే అండి వీళ్ళందరూ కూడా. అంటే ఒక కొత్త వాళ్ళతో ప్రయోగం కిందే ఒక రకంగా లెక్క ఇది. సో దీన్ని ఎట్లా మీరు ఒప్పించగలిగారు ప్రొడ్యూసర్స్ దగ్గర? ఎందుకంటే ఆల్రెడీ బ్యానర్ కు ఉన్నటువంటి వాల్యూ ఒకటి ఉంది, తర్వాత ఇదంతా కూడా అంటే కథకు సంబంధించిన అవసరం బట్టి అంటే ఎట్లా ఒప్పించగలిగారు అసలు జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ వాళ్ళని? వాళ్ళు ఫీల్ అయింది ఒకటేనండి, కథలో దమ్ము ఉంది, మంచి ఎంటర్టైన్మెంట్ అప్రోచ్ ఉంది. ఇప్పుడు చూసే ఆడియన్కి అంటే థియేటర్కి వచ్చిన ఆడియన్కి ఏం కావాలంటే ఒకటి నవ్వుతూ ఉండాలి, వాళ్ళ బాధల్ని మర్చిపోయి హ్యాపీగా నవ్వుకొని ఇంటికి వెళ్లిపోవాలనేది వాళ్ళ మోటివ్. అది ఈ కథలో కనపడుతుంది. ఆర్టిస్టులు దానికి తగ్గ ఆర్టిస్టులని కనుక మనం కరెక్ట్ గా చూసుకోగలిగితే బ్రహ్మాండంగా అవుట్ అండ్ అవుట్ బయటకు వెళ్లిపోతుందన్న నమ్మకం ఉందండి. సేమ్ టైం మనకు బడ్జెట్ ఉందండి. ఇదిగో ఈ బడ్జెట్ లో మనం చేయగలిగితే, ఈ బడ్జెట్ లో మనం అవుట్పుట్ ఇవ్వగలిగితే మనకు హ్యాపీగా ఉంటుంది అన్న ఫీల్ ఉందండి. అదే వాళ్ళు నమ్మారు. ఆ నమ్మకంతో ముందుకెళ్లిపోవటం, మేమేదైతే సినిమా స్టార్టింగ్ ముందు అనుకున్నామో అదే పద్ధతిలో సినిమా తీసాము, అదే పద్ధతిలో ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే బడ్జెట్ కంట్రోల్ గానీ ఇంకోటి కానీ ఎవ్రీథింగ్ పక్కాగా చేతుల్లో ఉందండి మనకి. తర్వాత మనం ఇంకా కొత్త వాళ్ళకి ఎక్కువ మందికి మనం అవకాశం ఇవ్వచ్చు అన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉందండి. డెఫినెట్ గా, ఎందుకంటే మీరు చెప్పినట్టు కథను నమ్ముకుంటే ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుంది అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ లో ఉన్న సక్సెస్ ఫార్ములా అది. అదేవిధంగా అంటే ఇప్పుడు నాని మాధవీలత 2 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ అంటే మన సినిమా కానీ ఈ స్నేహితుడ సినిమాకి ఏ విధంగా ఉపయోగపడింది, వారు ఎంతవరకు అంటే పర్ఫార్మెన్సెస్ విషయంలో వాళ్ళు ఎంతవరకు సహకరించగలిగారు మీతో డైరెక్టర్ గా? ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు చెరొక సినిమా చేసినా కానీ 10 సినిమాలు చేసినంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది. అందుకనే మేము అనుకున్న రోజుల్లో అనుకున్న టైంలో చాలా కంఫర్టబుల్ గా షూటింగ్ చేయడానికి అవకాశం ఏర్పడిందండి. ఇప్పుడు ఏదైనా సీన్ తీస్తున్నాం అనుకోండి, ముందే సీన్ పేపర్ తీసుకునేవాళ్ళు, పక్కెళ్లేవాళ్ళు, 1-2 సార్లు వాళ్ళు డైలాగ్ యాసలు తీసుకునేవాళ్ళు, టెక్మన్ ఇచ్చేవాళ్ళు, ఎలా అని ఎక్కువ టైం అంటే టేక్ చేయడానికి ఎక్కువ టైం పట్టేది కాదు. ఆ రకంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి వర్కౌట్ అయిందండి బాగా. ఇంకా మిగతా యాక్టర్స్ గురించి కూడా చెప్పండి. మిగతా యాక్టర్స్ అంటే తర్వాత చెప్పుకోవాల్సింది నాజర్ గారి గురించి అండి. వెరీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్, కోఆపరేటివ్ ఆర్టిస్ట్ సార్. ఆయన కథ చెప్పినప్పుడు మీకు ఒక లవ్ ట్రాక్ ఉందండి, ఇది అనగానే ఎంత బాగా ఎంజాయ్ చేశారో అంతకంటే ఎక్కువ అప్లాజ్ థియేటర్లో వస్తా ఉంది ఆయన క్యారెక్టర్ నుంచి. అలాగే తర్వాత తనిఖీల భరణి గారండి, తర్వాత ఎంఎస్ నారాయణ గారు. ఎంఎస్ నారాయణ గారు ఫస్ట్ హాఫ్ ఒక 2 రీల్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతాడండి ఆయన. 2 hours ఇంటర్వెల్ వరకు ఆయన క్యారెక్టర్ క్యారీ చేసింది సార్. అంటే ఆయన కనపడప్పుడు నవ్వులు, బట్ ఆయన చేసింది రెగ్యులర్ తాగుబోతు క్యారెక్టరే అయినా కానీ అందులోనే ఒక రకమైన కొత్తదనం తీసుకుని వచ్చాడు. అందులోనే పంచ్ డైలాగ్స్ తో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు థియేటర్లో అతను సీన్లు వచ్చినప్పుడు. సెకండ్ హాఫ్కి వెళ్ళేటప్పటికి నాజర్ గారితో పాటు బ్రహ్మానందం గారు బాగా స్కోర్ చేశాడు సార్ ఆ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిన తర్వాత. అలాగే శివనారాయణ గారు, గుండె హనుమంతరావు గారు, మన కిన్నెర గారు, ఆవిడ కూడా ఒక రెస్పాన్సిబుల్ మదర్, చాలా డీసెంట్ గా ఉండే మదర్, చాలా చక్కగా కుదిరింది ఆవిడ కూడా. వీళ్ళందరూ కూడా బాగా ముందుకు వెళ్ళడానికి అంటే ఎంజాయ్ చేయడానికి ఎక్కువ అవకాశం కలిగింది సార్. వేలు గారు వీళ్ళందరూ కూడా తర్వాత ఎక్కువగా క్యారీ చేసింది అంటే బ్రహ్మానందం గారి క్యారెక్టరైజేషన్ లో బాగా అప్లాజ్ వచ్చింది సార్. ఆ థియేటర్స్ లో ఆయన డైలాగ్స్ కానివ్వండి, ఆయన పెర్ఫార్మెన్స్ చేసిన దానికి కానివ్వండి, ఇవన్నీ ఆర్టిస్టుల పరంగా దాదాపు అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అందరూ కూడా అంటే ఎంఎస్ నారాయణ గారు వీళ్ళందరూ మొత్తం కామెడీ ట్రాక్స్ హిలేరియస్ గా పండేస్తారు అవన్నీ కూడా. అదేవిధంగా ఇంకా డైలాగ్స్ విషయానికి వచ్చినట్లయితే పర్టికులర్ గా ఒక డైలాగ్ గురించి మీతో డిస్కస్ చేయాలి సార్ ఇప్పుడు. ఎందుకంటే ఆ డైలాగ్ బాగా రీచ్ అయింది, అంటే ఈవెన్ అంటే నేను బాగా ఎంజాయ్ చేశాను ఆ డైలాగ్ లో. దాదాపు ప్రేక్షకులందరూ కూడా అదేవిధంగా ఎంజాయ్ చేస్తుంటారు నేను అనుకుంటున్నాను. ఆ డైలాగ్ అంటే డైలాగ్స్ ఎవరు రాశారు యాక్చువల్ గా? డైలాగ్స్ భాషశ్రీ రాశాడండి. డైలాగ్స్ సాంగ్స్ 2 కూడా భాషశ్రీ రాశాడు. కథ అనుకున్న దగ్గర నుంచి కూడా అతను ట్రావెల్ చేశాడండి. మాటలన్నీ కూడా చాలా న్యాచురల్ అప్రోచ్ తో పాటు పంచ్ డైలాగ్ ఉందండి. ప్రతి క్యారెక్టర్ లో కూడా పంచ్ ఉంది. హీరో మాట్లాడే మాటల్లో కానివ్వండి, ఎంఎస్ నారాయణ గారు మాట్లాడే మాటలు కానివ్వండి, ఆ అమ్మాయి ఏదో అనగనగా ఒకరోజు ఏం చెప్పాలనుకోవటం, ఆ అమ్మాయి ఏదో చెప్పడం, మళ్ళీ వీడేదో ఇతనేదో మాట్లాడడం, వీటన్నిటిలో కూడా ఒక రకమైన పంచ్ డైలాగ్ ఉందండి. రిథమ్ ఉంది సార్ దాంట్లో. బాగా ఆలోచిస్తే ఆ డైలాగ్ లో రిథమ్ వెళ్తా ఉంటుంది సార్. అలాగే మన నాజర్ గారు ఆయన చెప్పే మాటలు కానీ, తర్వాత బ్రహ్మానందం గారి ఇది కానీ, ఇవన్నీ కూడా చాలా క్యాల్కులేటెడ్ గా బాగా ఇదై రాసిన డైలాగ్స్ అండి. కాబట్టి అందుకని అంత అప్లాజ్ వస్తా ఉంది థియేటర్లో. ఇంకోటి పాటలండి. పాటల విషయానికి వస్తే మొదటి నుంచి కూడా మేము ఏమనుకున్నామంటే ట్రెండ్ దగ్గరగా ఉన్న పాటలు ఇందులో సెట్ అవ్వట్లా.
కాబట్టి కొంచెం కొద్దిగా పాతగా ఉన్నా కానీ పర్లేదు, మనకు సిచ్యువేషన్ లో సింక్ కావాలన్న ఉద్దేశంతో అచ్చమైన తెలుగు బాణీలు, అచ్చమైన తెలుగు మాటలు కావాలని చెప్పి అనుకుని ఆ రకంగా వెళ్ళిందండి. ఇంతకు నువ్వెవరు పాట కానివ్వండి, చిలుక నవ్వే పాట కానివ్వండి, అలాగే క్లబ్ సాంగ్ ఒకటి ఉంది సార్, పబ్ సాంగ్. ఆ పబ్ సాంగ్ కూడా చాలా వెస్టర్నైజ్ గా ఉంది, మాటలు మాత్రం చక్కగా ముద్దు పేరు సుశీల అనేతో చాలా హాయిగా, అంటే ఫ్యామిలీస్ కూడా చాలా మంది అడుగుతున్నారండి ఆ పాట ఎందుకు మీరు టీవీలో యాడ్ గా ఇవ్వట్లేదు అని చెప్పేసి. అంత నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి సార్ పాటలో మాటలు రెండు కూడా. మ్యూజిక్ ఎవరు ఇచ్చారండి? మ్యూజిక్ శివరామ్ శంకర్ అండి. ఇంతకుముందు ప్రియమైన నీకు, స్నేహం అంటే ఇదేరా, మనసుంటే చాలా చేశాడు. అంటే తమిళ్లో 20 ఫిల్మ్స్ దాకా చేశాడు. అతన్ని కావాలంటే మెలోడియస్ గా ఉన్న పాటలు ఈ సినిమాకు అవసరం అవుతాయి అనుకున్న ఉద్దేశంతో అతన్ని పెట్టుకున్నాం. 100% ఫుల్ఫిల్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగా చేశాడండి. ఫోటోగ్రఫీ సార్? ఫోటోగ్రఫీ వాసు గారు సార్. ఆయన ఫస్ట్ సినిమా అనగనగా ఒక రోజు రామ్ గోపాల్ వర్మ గారిదండి. ఆ తర్వాత సో మెనీ ఫిల్మ్స్ ఆయన చేశాడు. ఆయన గురించి మనం చెప్పడం అంటే మన గురించి ఆయన చెప్పాలి, ఎందుకంటే ఆయన బాగా ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, చాలా సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా ఇంత తక్కువ రోజుల్లో అవడానికి, ఫాస్ట్ గా ఇచ్చేయడానికి, అంత క్వాలిటీగా బయటికి రావడానికి అవుట్పుట్ ఆయన మేజర్ అండి. వాసు గారి సహకారం చాలా ఎక్కువ సార్. అదేవిధంగా కంప్లీట్ అంటే పిక్చర్ అంతా కూడా పిక్చరైజ్ అంటే సాంగ్స్ కానీ కంప్లీట్ అంతా కూడా ఇక్కడే చేయడం జరిగిందా లేదా అవుట్డోర్ వెళ్ళడం జరిగిందండి? అవుట్డోర్ అంటే మేము రాజమండ్రి మాత్రం వెళ్ళాం సార్. మా కథకి అవసరమైంది అదే కాబట్టి రాజమండ్రి మాత్రం వెళ్ళామండి. ఎందుకంటే సెకండ్ హాఫ్ అంతా కూడా విలేజ్ లో జరిగే కథ కాబట్టి రాజమండ్రి వెళ్ళాము. అక్కడ అవుట్డోర్స్ లో సాంగ్స్ అవి తీసాము. ఆ సాంగ్స్, ఆ లొకేషన్స్ అవి చూసిన తర్వాత చాలా మంది ఎక్కడ కేరళలో తీసామన్న చాలా మంది ఫోన్ చేసి అడిగారు. అట్లాగే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారండి. బట్ మనం ఎక్కడికి వెళ్ళాం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే మంచి మంచి లొకేషన్స్ లో మనం షూట్ చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా వాసు గారు క్యాప్చర్ చేశాడు వాటిని. అదేవిధంగా డైలాగ్స్ విషయంలో కూడా ఆడలేదు మిమ్మల్ని. అదే హీరో హీరోయిన్ కాన్వర్సేషన్ లో ఒక అంటే ఎవరైనా హాలిడే ట్రిప్ అంటే అమెరికాను, కెనడా, ఆ డైలాగ్ చాలా అద్భుతంగా పండిందండి. అదేవిధంగా ఈ హీరోయిన్ పోలీసులతో ఇంటరాక్ట్ అయ్యేటట్టు బైక్ లో రైడ్ చేసేటప్పుడు ఒక సీన్ ఉండదు అక్కడ. టక్మని ఆ సినిమా నాలెడ్జ్ ఎక్కువ అనుకుంటా హీరోయిన్ కి. టక్మని ఒక సినిమాలో ఒక డైలాగ్ గుర్తు తెచ్చుకుని డైలాగ్ అంటే నేను కొంచెం ఏం లేదు సార్, జనంలో అప్లాజ్ రావడం కోసం అనుకుని చేసినవి. ఇప్పటివరకు ఏంటంటే హీరోకి ఈ అమ్మాయి వానరేమో అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి ఏం చెప్తే తిరుగుతున్నాడు. బట్ అప్పుడే రివీల్ చేశాం, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి లోపల పెట్టేశారు, ఆ అమ్మాయిని వెతకండి రా అని చెప్పి వాళ్ళు వస్తున్నారు. ఆ బిల్డప్ కూడా అంటే ఆ అమ్మాయి చూడటం, రియాక్ట్ అవటం, వెనక్కి వెళ్ళిపోవటం, వాళ్ళని చూసారు ఏమన్నా బిల్డప్ ఇస్తే ఇన్స్పెక్టర్ వాడు ఎట్రా బాబు, ఆ అమ్మాయి కొంచెం ఇంటెలిజెన్స్ ఎక్కువ అన్న ఉద్దేశంతో అలా టకటకని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోవటం. డైలాగ్ మళ్ళీ రివీల్ చేశారు కదా. అవును, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అండి అది. యాక్చువల్గా అది ఎడిటర్ థాట్ అండి, అది నాకు ఆ థాట్ లేదు. బట్ ఆ డైలాగ్ అయ్యి చెప్పింది కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ క్లిప్పింగ్ ఏదైతే ఉందో అది వేస్తే మనకి చాలా మంచి అప్లాజ్ వస్తుంది అని చెప్పేసి ఎడిటర్ మాతానికి వెంకటేష్ గారు అండి ఆయన సలహా ఇవ్వడంతో అది చేసాం. బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది అది. అదేవిధంగా ఈవిడ ఒక స్టోరీ కట్టుగా చెప్తుంది కదా హీరోకి, అది కూడా మీరు రివీల్ చేయడం అంటే సైడ్ లో ఒక సెపరేట్ బాక్స్ లో. అవును, కొంచెం కొత్తగా ఉండటం కోసం సార్, మరీ పాత ట్రెండ్ లాగా కాకుండా కొత్తగా ఉండటం కోసం స్టిల్స్ మధ్యలోనే భాషశ్రీ ఇట్లా ఉంటే బాగుంటుంది అంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. కొంచెం ఆర్టికల్ వర్క్ ఎక్కువైనా కానీ ప్రొడ్యూసర్స్ చాలా హ్యాపీగా చేశారండి. అంటే ఇప్పుడైతే దాదాపు కార్టూన్ లాగాను ఏదో రకంగా పెట్టి చేస్తున్నారు, ఈ మధ్యన ప్రయోగాలు చేస్తున్నారు. ఇది డిఫరెంట్ గా ఉందండి కొంచెం. అవును, కొత్తగా ఉండాలన్న ఉద్దేశంతో చేసింది సార్. మీరు గమనించే ఉంటారు, వెరీ బిగినింగ్ కూడా ఫ్రేమ్ లో ఫ్రేమ్ పెట్టామండి. ఏది మేల్కోటే గారు అదే ఈ కుర్రాడి మదర్ ఫాదర్ లాగా వాడు ఉన్నంత వరకు ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే చేస్తుందో టక్ మని అలారంలోకి వెళ్ళిపోవటం, అది అప్పుడు మామూలుగా నార్మల్ ఫ్రేమ్ లోకి వచ్చాం. కొంచెం చూసేటప్పుడు కొంచెం ఇంటెలిజెంట్ ఆడని ఏంట్రా ఎట్లా పెట్టారని ఆలోచిస్తారని ఆలోచించారు, అంతకుమించి గారు. కరెక్ట్ అండి, ఎందుకంటే ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఆడియన్స్ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. డెఫినెట్ గా ఆడియన్స్ అందరికీ రీచ్ అవుతాయండి ఇట్లాంటివన్నీ కూడా. అదేవిధంగా ఒక మంచి సంస్థ ద్వారా ఒక డైరెక్టర్ గా మీరు లాంచ్ అయ్యారు అంటే మీ తదుపరి చిత్రాలు కూడా ఇదే బ్యానర్ లో ఉంటాయా లేదంటే మీ ప్లానింగ్స్ ఏంటి అసలు? నేను ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్, సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు మంచి సినిమా డెఫినెట్ గా వస్తుందని చెప్పేసి. అలాగే ఒక చాలా పెద్ద సినిమా నాకు ఆఫర్ ఉంది, అది ఏంటి అనేది నేను 100% 10-15 days లో నేను చెప్తాను. ఎందుకంటే జెమినీ సంస్థ దాదాపు ఎంతో మంది టెక్నీషియన్ ని, ఎంతో మంది యాక్టర్స్ ని, యాక్ట్రెస్ ని, తర్వాత చాలా మంది ఇండస్ట్రీకి పరిచయం చేసిన పెద్ద సంస్థ ఇది. దాదాపు 100కి అంటే 100% కాకపోయినా కానీ 80% ఆఫ్ ద పీపుల్ ఈ సంస్థ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు అందరూ కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్.
ఆ విషయం. ఎందుకంటే నేను ముందు యాక్చువల్ గా కథ చెప్పింది ప్రసాద్ గారికి అండి, ప్రొడ్యూసర్ సత్య ఎంటర్టైన్మెంట్స్ ఏదైతే ఉందో. ఆయన ఇంప్రెస్ అయ్యి పెద్దబాబు గారి దగ్గర తీసుకెళ్ళడం, పెద్దబాబు గారు ఇంప్రెస్ అవడం, తర్వాత కిరణ్ గారి దగ్గర తీసుకెళ్ళడం, కిరణ్ గారు ఇంప్రెస్ అవడం, ఇలా అందరూ. ఆ తర్వాత యూనిట్ లో ఎవరైతే మన జెమినీ ఫిల్మ్ సర్క్యూట్, ఆనంద్ సినీ సర్వీస్ వీళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా విని డైలాగ్స్ విని బాగా ఎంజాయ్ చేయడం. ముందుగానే అంటే ఒక పాత సాంప్రదాయం ఉండేది, స్క్రిప్ట్ పక్కాగా ఉండి ఆ తర్వాత అందరూ రీడింగ్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ సలహాలు కూడా తీసుకుని స్టార్ట్ చేసే సినిమా ఇది. అంతే ఇది మనకి థియేటర్లో కూడా చూస్తున్నప్పుడు కనపడతా ఉంది. ఆ రకంగా చూస్తే ఈ బ్యానర్ నుంచి నేను బయటికి రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అదే అంటే జనరల్ గా అంటే మీడియా పట్ల ఆసక్తి, తర్వాత మీడియాలో సెటిల్ అవ్వాలి, ఒక డైరెక్టర్ గా అవ్వాలనే ఆలోచన మీకు ముందు నుంచి ఉందా? అసలు ఎప్పుడు ఈ థాట్ వచ్చింది? అసలు మీ ప్రయాణం ఎక్కడ మొదలైంది అసలు? నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల నుంచి నాకు అంటే చిన్నప్పటి నుంచి సినిమాల మీద పిచ్చండి. బాగా సినిమాలు చూడటం, బాగా సినిమాలు చూస్తూ ఉండేవాడిని. బట్ డైరెక్టర్, కెమెరామెన్ ఈ వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నాకు అసలు తెలియదు. ఆ టైంకి నాకంతా సినిమా మీద స్క్రీన్ మీద ఎవరు కనపడుతున్నారో వాళ్లే తెలిసి తప్పితే ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్ని ఉంటాయని అసలు ఆలోచన లేదు. బట్ ఈ ఆలోచన ఏంటంటే మనం వెళ్ళిన తర్వాత, చెన్నై వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తా ఉన్నప్పుడు ఈ ఆలోచన కలిగింది. బట్ నేను సినిమాలు చూసే రోజుల్లో, చదువుకునే రోజుల్లో కూడానండి కొత్త వాళ్ళు సినిమాలు అంటే కొంచెం ఎక్కువగా చూసేవాడిని. ఇది నాకు అంటే మొదటి నుంచి ఉంది. దానివల్లనే నేను ఇండస్ట్రీకి వెళ్ళి ఉంటాను, దానివల్లనే ఇట్లా టర్న్ అయి ఉంటాను అనిపిస్తా ఉంది నాకు. అదేవిధంగా అంటే మీరు పనిచేసిన సంస్థల ప్రభావం మీ మనసులో ఏమైనా ఉందా? అంటే ఈ తరం తర్వాత స్రవంతి మూవీస్ అంటే ఇంకో డిఫరెంట్ ట్రాక్ వాళ్ళని కూడా. మనం పనిచేయడం వేరండి, మన టేస్ట్ వేరండి ఎక్కడైనా. కాబట్టి మనకు వాళ్ళకి అది ఆ బ్యానర్స్ తో నుంచి వచ్చిన సినిమాల్లో ఇది గానీ ఇంకోటి గానీ మనం పనిచేసిన డైరెక్టర్లు గానీ మనం ఏ రకంగానూ లేదండి. మన ఇండివిజువాలిటీ మనకి అంతే. సార్ ఇప్పటి వరకు దాదాపు 25 చిత్రాలకు మీరు చేయడం జరిగింది కదండి, అంటే కో డైరెక్టర్ అసోసియేట్ ఇదంతా కూడా. అదేవిధంగా అంటే ఈ ప్రయాణం చెన్నైలోనే మొదలైందా? చెన్నైలో ఎన్ని సినిమాలు చేయడం జరిగింది? అంటే ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఎన్ని సినిమాలు చేయడం జరిగింది? నేను చెన్నైలో ఉన్నప్పుడు డైరెక్టర్ మౌళి గారి దగ్గర వర్క్ చేశానండి. ఆయన సందమావరావే అంటే నేను యాక్చువల్ గా అసలు నుంచి వర్క్ చేశాను ఆయనకి, ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళకి. ఆయన స్పాంటేనియస్ గా కామెడీ టపటపటో చెప్పేస్తా ఉంటాడు. ఆయన దగ్గరే మనకి ఎక్కువగా బాగా ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. ఆయన ఇప్పుడు ముందు ఆలోచించిన దానికంటే కూడా స్పాట్ లో ఎక్కువ ఇంప్రూవైజేషన్ ఇస్తా ఉంటాడు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చేసి కమల్ హాసన్, తర్వాత మన ఇంద్రుడు చంద్రుడు సురేష్ కృష్ణ గారు, వీళ్ళందరూ వచ్చేసి నైట్ టైమ్స్ ఆయనతో డిస్కస్ చేసి పొద్దున్న వెళ్ళిపోయి వాళ్ళు షూట్ చేసుకున్నాడు. అంత అంటే దగ్గరగా మనం అప్రోచ్ చూసాం ఆయన్ని. ఎవ్రీడే ఏంటంటే మాకు 2 గంటల వరకు ఆయనతో సిట్టింగ్ ఉంటుంది నైట్. మళ్ళీ పొద్దున్నే 6 గంటలకు మేము వెళ్ళిపోవాలన్నమాట. ఆయన దగ్గర మొదలై అక్కడ నుంచి సో మెనీ డైరెక్టర్స్ అంటే ముప్పలేని శివ గారు, ముత్యాల సుబ్బయ్య గారు దగ్గర నుంచి కిక్కు సురేందర్ రెడ్డి గారి వరకు చాలా మంది దగ్గర వర్క్ చేశాం. ఎవరి స్టైల్ వాళ్ళది. అంటే చాలా మంది డైరెక్టర్లు చేశారు కదా, అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడేటట్టు అవకాశం కానీ అంటే ఆ సంస్థ యొక్క ప్రభావం కానీ మీ మీద ఏమైనా పడింది ఎప్పుడైనా? అట్లాంటిది ఏం లేదు సార్. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు పట్టాలి తక్కువ. బట్ ఎవరి వర్కింగ్ స్టైల్ ఎట్లా ఉన్నా కానీ వాళ్ళకి ఒద్దికగా పనిచేసుకుని వెళ్ళిపోవడమే యాజ్ ఎ కో డైరెక్టర్ గా మన పని ఆ రోజుల్లో. బట్ మనం ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా అయిన తర్వాత మన స్టైల్ గానీ మన వర్కింగ్ ఇది గానీ మనకి బ్యానర్స్ గానీ డైరెక్టర్స్ గానీ మన మీద ఏ రకంగానూ ఉండదండి. బాగా నచ్చిన అంటే డైరెక్టర్ అంటే వీళ్ళ వర్క్ నాకు నచ్చింది అట్లా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యాను వాళ్ళతో వర్క్ చేసినప్పుడు అనుకున్న సందర్భాలు గానీ ఏమైనా ఉన్నాయా? అంటే నేను మరి నా లక్ ఏంటో తెలియదు కానీ ఎవరి దగ్గర చూసినా నేను హ్యాపీగానే ఉంటా. సురేందర్ రెడ్డి గారు ముందు ఆయన దగ్గర చాలా హ్యాపీగా ఉన్నాను. ఆయనకు ముందు శౌర్యం డైరెక్ట్ చేశారంటే కెమెరామెన్ గారు శివ గారు. ఆయన చాలా కూల్ అండ్ ప్లెజెంట్ నేచర్. బట్ సినిమా ఏమో టఫ్ గా ఉంటుంది. మళ్ళీ తర్వాత దానికి ముందు రమణ గారు, బివి రమణ గారు, తర్వాత భీమనేని శ్రీనివాసరావు గారు, ఇట్లా అందరి దగ్గర వర్క్ చేశాము. బట్ ఎవరి స్టైల్ వాళ్ళది. మనం దగ్గర నుంచి గమనించేది ఒకళ్ళకి సంబంధం లేదండి. డిఫరెంట్ ట్రాక్స్ అన్ని కూడా. బట్ అట్లాగే మనది కూడా ఒక సపరేట్ ట్రాక్. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్క్, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒకళ్ళు బాగా డీల్ చేస్తారనేది మార్క్ ఆల్రెడీ సంపాదించుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు మీ సినిమా చూసిన తర్వాత ఒక మంచి ఎంటర్టైనర్ ని ఇవ్వగలుగుతారు అనేటటువంటి మార్క్ మీరు కూడా మొదటి సినిమాతోటే సంపాదించుకోగలిగారు. ఇది కాకుండా ఏదైనా కాస్త కొంచెం మాస్ ఎంటర్టైనర్, కొంచెం ఈ టైప్ ఆఫ్ మూవీస్ కూడా మీరు హ్యాండిల్ చేయగలుగుతారా? డెఫినెట్ గా. మేము ఈ కథ అనుకున్నప్పుడు మేము ఏమనుకున్నాం అంటే మన దాంట్లో స్టార్స్ ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు తక్కువ సార్. అంటే హీరోగా నాని కూడా ఏంటంటే ఇది ఫస్ట్ టైం సోలోగా హీరోగా చేసిన సినిమా ఇది.
మనకి ఆ రకమైన మాస్ యాక్షన్ దాని వైపు వెళ్లేదానికంటే కూడా ఎంటర్టైన్ గా వెళ్తే మనం సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతాము అన్నది మొదటి నుంచి కూడా. అలాగే సీరియస్ సీన్లన్నీ కూడా మేము ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళిపోయాం సార్. మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్, అందుకని ఆ సీరియస్ ని కూడా అలా మార్చుకుంటూ వెళ్ళిపోయాం. అది బాగా ప్లస్ అయింది ఎంటర్టైన్మెంట్ అనేది. అంటే మేము ముందు కూర్చున్నప్పుడు కూడా అలాగే అనుకున్నాం సార్, ఇది ఎంటర్టైన్మెంట్ అప్రోచ్ లోనే ఉండాలి, కూర్చున్న ప్రతి ఆడియన్ కూడా ఎంటర్టైన్ చేయాలి అనేది. అది 100% రీచ్ అయిందంటే చాలా మంది ఫోన్ చేశారు, ఏమయ్యా నువ్వు చాలా సాఫ్ట్ గా కనపడతావు, షూటింగ్ లో అట్లా చేయంటావు, కామెడీ చాలా సూపర్ గా చేసావు అన్న ఇది నాకు డైరెక్ట్ ఫోన్లు చేసి చెప్పారు సార్ ఫ్రెండ్స్ చాలా మంది. అంటే మనం ఏంటంటే సార్ ఏ కథ తీసుకున్నా గానీ ఆ కథలో టోటల్ గా ఇన్వాల్వ్ అయ్యి చేయాలన్నదే ఆలోచన. రేపు మాస్ తీసుకున్నా, మాస్ యాక్షన్ లో ఏది తీసుకున్నా అందులో పక్కాగా ఇన్డెప్త్ వెళ్లి దాన్ని ఫుల్ఫిల్ చేయడమే మన ఆలోచన సార్. ఇప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అప్రోచ్ వెళ్ళాము, రేపు ఇంకో దానికి వెళ్తాం, రేపు ఏది వెళ్ళినా కానీ ఆ డెప్త్ కి వెళ్లాలన్నది చేస్తాం. నో డౌట్ అండి. నెక్స్ట్ టైం అంటే ఏ కథ తీసినా గానీ ఎంత మాస్ అప్పీల్ ఉన్నా గానీ ఎంటర్టైన్మెంట్ అనేది 100% కావాలి సార్. అది ఉంటూనే మిగతా వాటిని ఫుల్ఫిల్ చేయాలి. అదేవిధంగా అంటే పరిశ్రమ నుంచి ఎటువంటి అభినందనలు అందుకున్నారు ఈ సినిమా తరఫు నుంచి? సో ఫస్ట్ గ్రేటెస్ట్ ఇది ఏంటంటేనంటే కళా తపస్వి కె విశ్వనాథ్ గారు సినిమా చూడటం అంటేనే గొప్ప విషయం. దానికి తోడు సినిమా చూసిన తర్వాత ఫోన్ చేసి 5 నిమిషాలు దాని గురించి డిస్కస్ చేయడం అనేది ఇంకా గొప్ప విషయం అండి. ఆయన సినిమా చూస్తూ ఉన్నప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత నుంచి చూస్తామంటే నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేశావు, ఎంత హోంవర్క్ చేశావు, ఎంత క్యాలిక్యులేటెడ్ గా సినిమా చేశావు అన్నది నాకు అర్థమైపోయింది నాన్న. చాలా బ్యూటిఫుల్ గా హ్యాండిల్ చేశావు సినిమాని, చాలా బాగా తీశావు, డెఫినెట్ గా నీకు మంచి ఫ్యూచర్ ఉంది అని ఆయన నోటి వెంట మనం వింటాం అనేది మామూలు విషయం కాదు సార్. అది ఫస్ట్ విశ్వనాథ్ గారు అన్నప్పుడు మనకి ఎవరికైనా గుర్తొచ్చేది కళా తపస్వి విశ్వనాథ్ గారే. ఆ తర్వాత సినిమా చూశారని కానీ ఆ విశ్వనాథ్ గారేనా అన్న డౌట్ వచ్చింది. తర్వాత మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను వింటాను నిజమేనా అని అనిపించింది సార్. నేను ఒక్కసారిగా ఆ మాటలు అయిపోయిన తర్వాత చూస్తే కళ్ళమ్మ నీళ్లు వచ్చినాయండి. అంటే అసలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక దర్శకుడు కళాత్మక విలువలతో కమర్షియల్ సినిమాలు చేసి, అంటే ఒక స్వాతిముత్యం, ఒక సాగర సంగమం, ఒక ఆపద్బాంధవుడు, ఒక అట్లాంటి స్వయం కృషి చేసిన ఒక చాలా పెద్ద ఆయన మనకు ఫోన్ చేసి అభినందించడం అంటే నిజంగా ఆయన గొప్ప మనసుకి నిదర్శనం సార్. ఎందుకంటే ఎంకరేజ్ చేయాలి కుర్రాళ్ళని అన్న థాట్ ఆయనకి రావడం అనేది ఆయనకి నిజంగా నమస్కారాలు చెప్పాలనిపించిందండి. అది నాకు నిజంగా చాలా గొప్ప అచీవ్మెంట్ లాగా కనపడింది నాకు. ఒక సినిమా వస్తోంది అనగానే దాదాపు టెక్నీషియన్లు ఎవరు, అంటే ఎవరెవరు చేశారు, ఏ సంవత్సరం చూస్తుంది అనే విషయాలు అందరూ కూడా పరిశీలనలో తీసుకుంటారు. అదేవిధంగా కాస్త ఫోన్ చేసి అభినందించడం అంటే దాదాపు మీరు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఆల్రెడీ జెండా పాతేసినట్టేనండి. నాకు నిజంగా కళ్ళమ్మ నీళ్లు వచ్చినాయండి. ఇది నిజంగా భగవంతుడే మనకిచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ గా ఫీల్ అయ్యానండి నేను ఆ టైంలో. నిజంగా నేను చెప్పాను సార్, పర్సనల్ గా మిమ్మల్ని కలవాలి సార్, నేను కలిసి మీ ఆశీర్వాదాలు తీసుకుంటాను సార్ అని అడిగాను నేను ఇమీడియట్. అయితే నేను చెప్తాను 4-5 days లో నేను చెప్తా అన్నాడండి ఆయన. అది అసలు ఇంకా అంటే ఫస్ట్ నేను నమ్మలేకపోయాను సార్, మనకి ఇది చాలా అనిపించింది ఈ సినిమాకి. అదేవిధంగా ఇంటర్మీడియట్ స్థాయిలోనే సినిమాల పట్ల అవగాహన, ఇంట్రెస్ట్, అంటే వాటిపై మక్కువ కలిగి దాదాపు ఇండస్ట్రీకి వెళ్లాలి, డైరెక్టర్ గా సెటిల్ అవ్వాలి, డైరెక్టర్ గానే సినిమాలు తీయాలి అనేటువంటి ఆలోచన వచ్చింది కదా. ఒక రకంగా ఆ టైంలో ఈ ఇండస్ట్రీ పట్ల సదభిప్రాయం అయితే ఎవరికీ లేదండి దాదాపు. అంటే ఫ్యామిలీస్ లో చూసుకున్నట్లయితే ఎందుకు ఆ సినిమాలో పోతే చెడిపోతారు, ఇట్లాంటి అన్ని రకరకాల అపోహలు ఉన్నాయి ఆ టైంలో. ఇప్పుడంటే అందరూ కూడా ప్రొఫెషనల్ గా తీసుకుంటున్నారు, చక్కగా చేస్తున్నారు అంతా కూడా. సో ఆ టైంలో మీరు వీళ్ళందరినీ కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎట్లా ఒప్పించగలిగారు, ఎట్లా కన్విన్స్ చేసుకుని రాగలిగారు? తర్వాత ఏమన్నా ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా, అంటే వచ్చిన తర్వాత, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? యాక్చువల్గా అంటే సినిమాల మీద పిచ్చి అనేది లేకపోతే మనం సినిమాల్లోకి ఎంటర్ అవ్వం సార్. ఫస్ట్ పాయింట్ ఆ పిచ్చితోనే వెళ్ళిపోయాను చెన్నై, మద్రాస్. నేను వెళ్ళిన 2-3 సంవత్సరాల వరకు తెలియదు ఇంట్లో ఎక్కడికి వెళ్ళింది. తర్వాత తెలుసుకున్న తర్వాత ఏమంటారంటే ఇప్పుడు వాళ్ళు కూడా బలవంతంగా, అంటే వాళ్ళు బలవంతంగానే యాక్సెప్ట్ చేశారు. మనం ఇష్టపడి మనం వెళ్ళాం అక్కడికి. వెళ్ళిన తర్వాత కూడా నాకు దొరికిన సర్కిల్ మంచి సర్కిల్ అండి. ఎక్కడా కూడా వన్స్ నేను ఎంటర్ అయిన తర్వాత ఏ రోజు నాకు గ్యాప్ రాలేదు సార్. మొదటి నుంచి మొన్నటి ఈ సినిమా డైరెక్ట్ చేసే ముందు వరకు కూడా నేను 365 days ఏదో ఒక సినిమా చేస్తూనే ఉండేవాడిని. సినిమా అయిపోయిన తర్వాత సినిమా వాళ్లే నన్ను పిలిచేవాళ్ళండి. ఎందుకంటే మనం డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అంత కోఆపరేటివ్ గా ఉంటాం కాబట్టి. బట్ ఏ రకంగానూ
వెళ్ళినప్పుడు తెలియక అంటే ఇండస్ట్రీ పీపుల్ ఎవరో తెలియక కొంచెం ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే కాదంటే మనసు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఇంకెక్కడ మనకు తిరుగు లేకుండా పోయింది. తర్వాత చెన్నై నుంచి ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయింది. షిఫ్ట్ కాకముందర దాదాపు అంటే మలయాళ పరిశ్రమ, తమిళ పరిశ్రమ, ఈవెన్ కన్నడ కూడా అక్కడే ఉండేది, చెన్నైలో ఉండేది. అంటే అవకాశాలు కూడా అద్భుతంగా విపరీతంగా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు ఎవరు సెపరేట్ గా వెళ్లిపోవడం, హైదరాబాద్ టాలీవుడ్ అంతా హైదరాబాద్ రావటం, మలయాళ పరిశ్రమ చెన్నైలోనే ఉంది, తమిళ అంతా కూడా, కన్నడ బెంగళూరు, ఈ రకంగా ఎవరికి వాళ్ళు సెపరేట్ అయిపోయారు. అప్పుడు అందరూ కలిసి ఉన్నప్పుడు ఎట్లా అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత అంటే మీరు షిఫ్ట్ అయిన తర్వాత చాలా సినిమాలు చేశారు కదా, ఈ గ్యాప్ లో మీరు ఏమైనా డిస్టర్బెన్సెస్ ఏమైనా ఫేస్ చేయడం జరిగిందా? ఏం లేదండి, మన తెలుగు పరిశ్రమ తెలుగునాడుకు రావడం అనేది చాలా హ్యాపీ. ఇంకోటి ఏంటంటే మన డిపార్ట్మెంట్లు ఎవరైతే ఉన్నారో, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తా ఉన్నారో, మన తెలుగు వాళ్ళు తెలుగులోనే ఎక్కువగా ట్రై చేస్తారండి. అదర్ లాంగ్వేజెస్ వెళ్ళటం కానీ డైరెక్షన్ కోసం ఆలోచించడం కానీ తక్కువ అండి మనకి. బట్ మిగతా వాళ్ళు ఏదైనా వచ్చి మన తెలుగు మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ మన వాళ్ళు చాలా తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు అవతల వైపు. కాబట్టి ఏ రకంగా చూసినా మనం గెయిన్ అయ్యాం కానీ లూజ్ అవ్వలేదు సార్. ఏ రకంగా చూసినా కూడా ఇక్కడ తెలుగు సినిమా ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడ సెటిల్ అయిన తర్వాతనే మోర్ ఆపర్చునిటీస్ ఎక్కువైనాయి. ఇంకా అంటే మిగతా బిజినెస్ వాళ్ళు కూడా అట్రాక్ట్ అవ్వటం, సినిమాలు తీయటం ఇవి జరిగింది. కాబట్టి ఇక్కడికి రావడం అనేది మనకు ప్లస్ ఏనండి, మైనస్ ఎట్టి పరిస్థితులు కాదు. అదేవిధంగా మన సినిమా విషయానికి వచ్చినట్లయితే ఈ పబ్లిసిటీ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అదేవిధంగా పబ్లిసిటీ ఎంతవరకు బిజినెస్ కు ఉపయోగపడుతుంది సార్ మనకి స్నేహితుడు సినిమాకి? అది ఛానల్ వెళ్ళదు సార్, జెమినీ టీవీ అనేది. కాబట్టి జెమినీ మ్యూజిక్, జెమినీ తేజ న్యూస్ వీటన్నిటిలో బాగా పబ్లిసిటీ చేశారు వీళ్ళు. అలాగే వీళ్ళకి హోర్డింగ్స్ కానీ ఏ రకంగా చూసినా కానీ అది ప్రొడ్యూసర్స్ ఫుల్ఫిల్ చేశారు 100%. ఆ విషయంలో ప్రత్యేకంగా ప్రమోషన్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేసే ఆలోచన ఏమైనా ఉందా అంటే ఫర్దర్ గా? అది ఇంకా ప్రొడ్యూసర్ సైడ్ చూసుకుంటున్నారండి. మనకి నా వైపు వాళ్ళకి యాడ్ సేవింగ్ కావాలో 10 seconds 20 seconds అయ్యి నేను రైటర్ భాషతో కూర్చొని కొన్ని కట్ చేసి ఇచ్చాము. ఆ తర్వాత ప్రసాద్ గారు, ఆ తర్వాత జీకే గారిని జెమినీలో ఉంటారు ఆయన, పెద్దబాబు గారు, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారండి. నెక్స్ట్ ఫర్దర్ గా నెక్స్ట్ ఏంటన్నది మీరు ఆలోచించండి, మీ విషయంలో చూసుకుంటామని చెప్పి మనల్ని ఫ్రీ చేశారు. ఇప్పుడు అంటే దాదాపు అంటే ఒక సీనియర్ మోస్ట్ అంటే డైరెక్టర్ గా మీకు మొదటి సినిమా అయినా కానీ దాదాపు ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నారు. అదే రకంగా అంటే ఇప్పుడు డైరెక్టర్ అంటే ఒక సినిమాని డైరెక్ట్ చేయాలంటే కంపల్సరీగా ఈ స్టోరీ బ్యాంకింగ్ అనేది కంపల్సరీ అవసరం అంటూ ఉంటారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? అండి మీరు కూడా ఏమైనా స్టోరీ బ్యాంకింగ్ ఏమైనా చేసి పెట్టుకుని ఉన్నారా? అంటే మొత్తం కంప్లీట్ గా స్టోరీస్ రెడీ చేసుకుని ఉన్నారా ఏమైనా? నేను దగ్గర ఒక 5-6 సబ్జెక్ట్స్ రెడీ చేసుకున్నానండి. ఇది అవసరం. అంటే ఫస్ట్ టైం వెళదాం హీరో దగ్గరికి కానీ ఒక బ్యానర్ దగ్గరికి కానీ అనుకున్నప్పుడు మనం కథ చెప్పి వాళ్ళని ఒప్పించాలి సార్. అలా చెప్పి ఒప్పించడం అంటే మన దగ్గర పుట్టింది అయితే అంటే మనకు మోర్ కమాండింగ్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఏవైతే ఇప్పుడు పెద్ద హీరో దొరికాడు అనుకోండి, బడ్జెట్ లిమిట్స్ ఉండవు, నో ప్రాబ్లం ఎట్లా చేసినా కానీ. ఒక చిన్న కథ, ఒక చిన్న బడ్జెట్, ఒక చిన్న హీరో అనుకున్నప్పుడు ఏంటంటే 100% దాని మీద ఎక్కువ వర్క్ చేయాలి సార్. అది మనది అయితే ఏంటంటే ఎక్కువగా మోర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఒక సీన్ చేద్దాం అనుకున్నది ఇంకొక సీన్ ఎక్స్ట్రా చేయొచ్చు. టోటల్ గా మన గ్రిప్ ఎక్కువగా ఉంటుంది సార్. ఆ రకంగా ఈ లో బడ్జెట్ సినిమాలు చేయడానికి అంటే హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి సార్. కథ మనదైంది అన్నప్పుడు మనకి ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది. లేదనుకోండి దాన్ని మళ్ళీ మనం మౌల్డ్ చేసుకోవాలి, ఇది చేయాలి అట్లా చేసి మళ్ళీ ఒప్పించాలి రైటర్ని, ఇవన్నీ ఉంటాయి అనమాట. అలా చేయాలంటే ఈ మందే అయితే మనకి ఎక్కువగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఒక చిన్న కథ చేసుకోవటం, వీళ్ళకి వినిపించడం, ఏదైతే బడ్జెట్ లో అనుకున్నామో ఆ బడ్జెట్ లో 100% ప్రొడ్యూసర్ సాటిస్ఫైడ్ చేయగలిగాం. నిజంగా చాలా వండరింగ్ గా ఉందండి. ఎందుకంటే జనరల్ గా ఒక సినిమా ఏదో ఒక లైన్ డెవలప్ చేయాలంటే ఏదో ఒక ఆధారం, ఒక సంఘటన గానీ లేదంటే ఒక సిచ్యుయేషన్ గానీ చూసి ఇన్స్పైర్ అవుతారు జనరల్ గా. ఒక డైలాగ్ కి ఇన్స్పైర్ అయ్యి తర్వాత డైలాగ్ తోటే లైన్ డెవలప్ చేసి దాంతోటే స్టోరీ చేయడం అనేది అంటే ఆ కథ అల్లడం అనేది ఇది ఇంపాసిబుల్ అనమాట. అది మీరు ఎట్లా మీకు సాధ్యమైంది? అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? అసలు నేను ఒకటే అనుకున్నానండి, సినిమాకి స్క్రీన్ ప్లే సార్ ఫస్ట్. బరువైన కథ మనకొద్దు, బరువైన మాటలు మనకొద్దు, బరువైన పాటలు మనకొద్దు. చాలా తేలికగా ఉండాలి సినిమా, చాలా తేలికగా అనమాట. చాలా చిన్న పాయింట్ తీసుకుని ఆ పాయింట్ అల్లుకుంటూ మనం వెళ్ళిపోవాలని ఫస్ట్ నుంచి అనుకున్నాం సార్. అలాగే చేసాం. భాషతో కూర్చొని మొదటి నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. కాబట్టి అంటే లేదు, చాలా చిన్న కథతోటి మోర్ ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ తో సినిమా తీయాలనుకున్నాం. దానికి అది నాట్ ఉపయోగపడింది. చాలా బాగుంది సార్.
అంటే చాలా డిఫరెంట్ గా ఉంది సార్. ఎందుకంటే ఒక డైలాగ్ నుంచి సినిమా, ఒక డైలాగ్ ఒక సినిమా కథ చేయడానికి ఉపయోగపడేటట్టుగా ఉన్నటువంటి అంటే చాలా అద్భుతమైన ప్రక్రియ ఇది. ఎందుకంటే ఒక రకంగా దీనిలో కూడా సక్సెస్ సాధించారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మంచి మంచి సినిమాలు అంటే ఇంత అంటే ఇది చిన్న విషయంలో అందరికీ కనిపించినా కానీ దీన్ని డెవలప్ చేయాలని చాలా పెద్ద వర్క్, చాలా కష్టపడాల్సి ఉంటుంది. చాలా అద్భుతంగా చేయడం జరిగింది. అది కూడా అదేవిధంగా చివరిగా మీ స్వస్థలం, మీ పేరెంట్స్ గురించి, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, ఈ వివరాలు చెప్పి మీ ఫ్యామిలీ గురించి కూడా చెప్పండి సార్. మాది గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడు అనే ఊరండి మాది. మా ఫాదర్ ఆర్ఎంపీ డాక్టర్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. అక్కడే టోటల్ గా ఎలిమెంటరీ స్కూల్, ఆ తర్వాత పక్కన బ్రాహ్మణపల్లి అనే ఊళ్ళో 10th క్లాస్ వరకు, ఆ తర్వాత డిగ్రీ వరకు ఫస్ట్ ఇయర్ వరకు నరసరావుపేట ఎస్కేఆర్బిఆర్ కాలేజ్ అంటే శ్రీమతి కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి కళాశాలలో మధ్యలోనే వెళ్ళిపోయాను అనమాట. డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ఫస్ట్ ఇయర్తో చెన్నై వెళ్ళాం. చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాం. ఇంకా అలా లైఫ్ నడుస్తూ ఉంది. బట్ మనం బాగా ఇష్టపడ్డ ఇది సినిమా, ఇది చైల్డ్హుడ్ నుంచి కూడా. అదే సినిమాలోకి రావటం డెఫినెట్ గా నాకు హ్యాపీ. డైరెక్ట్ గా ముందు ముందు కూడా నాకు అంటే యాక్చువల్ గా ఈ సినిమా నేను మంచి సినిమా ఇస్తుంది అనుకున్నాను. అలాగే మంచి సినిమా ఇచ్చింది. ఆ మంచి సినిమా ఏంటి అనేది నేను తొందరలోనే చెప్తా. చాలా బాగుంది సార్. అదేవిధంగా చివరిగా మా రేడియోఖుషి.com శ్రోతలకు ఎనీ మెసేజ్? చాలా ఆనందంగా ఉండండి నాకు. ఎందుకంటే రేడియోఖుషి.com శ్రోతలందరినీ కూడా మా స్నేహితుడు చిత్రం ద్వారా కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇది సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంటర్టైనింగ్ గా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది, కుటుంబంతో సహా చూడదగ్గ సినిమా అని చెప్పి అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. అలాగే కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు నవ్వులతోటి. నవ్వటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ నవ్వుని మా సినిమా ద్వారా మీకు దొరుకుతా ఉంది. అలాగే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి ఈ నవ్వుని నలుగురికి పంచండి. రేడియోఖుషి.com శ్రోతలను నేను కోరుకునేది ఇదొకటి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మనసులోని భావాలు మా రేడియోఖుషి.com శ్రోతలందరితో కూడా పంచుకున్నందుకు, అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉండాలి, ఉన్నత శిఖరాలు ఇంకా అధిరోహించాలని చెప్పి మా రేడియోఖుషి.com శ్రోతలందరి తరఫున, మా టీం అందరి తరఫున కూడా మీకు విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేడియో ఖుషి.com